బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైనది, విశిష్టమైనది గరుడ సేవ. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు వాహనం. భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు గరుడుడే. అందుకే గరుడోత్సవానికి ఇతర ఉత్సవాల కంటే ఎక్కువ ప్రాముఖ్యముంది. గరుడు వాహనంగానే కాదు, ధ్వజ మండపంపై నిలిచి ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తాడు. ఈ 9 రోజులు ఉత్సవాలను పర్యవేక్షిస్తాడని స్థల పురాణం. గరుడు వాహనంపై వెంకటేశ్వరుడు తిరువాభరణాలు ధరించి తిరుమాడ వీధుల్లో విహరిస్తుంటే ఆ వైభవం చూసి తరించాల్సిందే. భక్తులంతా పరమ పవిత్రంగా భావించే గరుడోత్సవంలో ఆనంద నిలయంలోని మూల విరాట్ లక్ష్మీహారం, సహస్రనామమాలలతో స్వామిని అలంకరిస్తారు. దేవదేవుడి కోసం శ్రీవిల్లి పుత్తూరు దేవస్థానం గోదాదేవి ఆలయం నుంచి తులసిమాలలు, చెన్నపట్టణం నుంచి గొడుగులు ప్రత్యేకంగా వస్తాయి. గోదాదేవి సమర్పించిన మాలను, లక్ష్మీహారాన్ని దాల్చి గరుడ వాహనంపై దర్శనమిచ్చే శ్రీమన్నారాయణుడి దర్శనం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక. దాసుడిగా, సఖుడిగా, వింజామరగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా సేవలందిస్తున్న నిత్య సూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు తన మూపుపై శ్రీనివాసుని వహించి కదిలే తీరు చూసి తీరాల్సిందే. జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధీష్ఠుడైన గరుడ వాహనంపై స్వామివారి వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే మోవమోతి గిరిపితే 3 లోకాలు నిలిచే మోవి బార నవ్వితేనే ముగిసిర సురులు మోవమోతి గిరిపితే 3 లోకాలు నిలిచే మోవి బార నవ్వితేనే ముగిసిర సురులు కడ్డమేది లోకమున సరివేరి నీకు మరి సర్వేశ్వరా హరి. నీరై కొండలెల్ల తెగబారే గోరగిరితే నీరై కొండలెల్ల తెగబారే మారుకొంటె బయటనే మడుగులై నిలిచే గోరగిరితే నీరై కొండలెల్ల తెగబారే మారుకొంటె బయటనే మడుగులై నిలిచే అంటే కొండ గొడుగాయను చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే కూరిమి కావలెనంటే కొండ గొడుగాయను. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీకు మరి సర్వేశ్వరా హరి. జారినంతలోనే కూలెను త్రిపురములు కొంగు జారినంతలో
అంతలోనే కూలెను త్రిపురములు. కంగి గమనించితేనే కలిదోషములు మానే, కొంగు జారినంతలోనే కూలెను త్రిపురములు. కంగి గమనించితేనే కలిదోషములు మానే. రంగుగని శరణంటే రక్షించితి దాసులను, ముంగిట శ్రీ వెంకటేశ మూలమవు నీవే. రంగుగని శరణంటే రక్షించితి దాసులను, ముంగిట శ్రీ వెంకటేశ మూలమవు నీవే. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున, సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున, సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి హరి హరి. అంతటి ప్రతాపవంతుడైన హరిని, శ్రీహరిని, అరిషడ్వర్గాలను తెగనరికేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకుంటూ, కనులను మూసిన శంఖచక్ర పరాశరం స్ఫార కౌమోదకీవనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్ వర్షాబ్ద గర్భం బుందున బాలారుణరశ్మి మంజులముగా దూగాడు పీతాంబరంబు అనిదన్ పూర్వమనుక్షణంబు వెలుగున్ ప్రాణస్థమై శ్రీపతి. భక్తులు కనులు మూసుకున్నప్పుడు ఏమిటేమిటి కనబడతాయి? లోపల బయట వ్యాపించి ఉండే పరమాత్మ కనులు తెరిస్తే సర్వజీవులు సర్వ ప్రకృతి రూపంగా దర్శనమిస్తూ, అదిగో విష్ణువుగా, జనంలో ఉన్న జనార్దనునిగా, నీరాజనార్దనునిగా నీరాజనాలని అందుకుంటూ దివ్యకాంతి స్వరూపమైన నారాయణ స్వరూపమే మనకి దర్శనమిస్తుంది. జ్యోతిలో అఖండంగా ఆ కాంతులు దివ్యమైనవి, నారాయణుడివి అని గుర్తించడానికి గుర్తులు ఏమిటి? శంఖం, చక్రం, శాద్యం, కౌమోదకి ఇత్యాదులు. వాటితో పాటు గరుడు కూడా. ఆ గరుడు ఎటువంటి పరాక్రమవంతుడో తానే ఒక సందర్భంలో చెప్తాడు. స్థావర జంగమ పవిత్రం బగు భూబలయంబు నెల్ల ఆలావునబూని తాల్తున్ అవిలంఘ్య పయోధి జలంబులెల్ల రత్నావళితోన చల్లుదు బృహన్నిజ పక్ష సమీరణంబునన్ దేవగణేశ ఈ క్షణమా త్రిమ్మిరి వత్తు త్రివిష్టంబులు. దేవగణాలకు రాజైన ఇంద్రుడా అని ఇంద్రుడిని సంబోధిస్తూ, చరాలు అచరాలు మొదలైన పదార్థాలతో నిండిన భూమండలాన్నంతటినీ నా బలంతో వహించి మోస్తాను. పెద్దవైన నా రెక్కల గాలితో దాట శక్యంగాని సముద్రపు నీళ్లన్నింటినీ రత్న సమూహాలతో వెదజల్లుతాను. 3 లోకాలను క్షణంలో చుట్టి వస్తాను. అంతటి ప్రతాపవంతుడు, పరాక్రమంతుడు, శౌర్యవంతుడు కనుక శౌరిని, హరిని తనకు యజమానిగా చేసుకొని, ఆయన కోరి వాహనంగా అమర్చుకొని, ధ్వజంగా అలరార్చుకొని, సౌపర్ణఖ్యానము భాసురముగా వినిన పుణ్యపరుడకు అధిక శ్రీ సంపదలు అగు అని ఈ ఉపాఖ్యానం యొక్క ఫలశ్రుతి ఇంత గొప్పగా ఉండేటట్టుగా చేసినటువంటి గరుడు, హరి ఇద్దరూ కూడా చారిత్రాత్మకమైనటువంటి పౌరాణికమైనటువంటి సువర్ణ కాదు సుపర్ణాధ్యాయానికి తెర తీశారు. అమరుల పారద్రోలి భుజగాంతకుడైన ఖగేశ్వరుండు మున్న అమృతము తెచ్చు కైవడి మదాంధుల రాజుల నొక్కడించి ఆ కమలదళాయ తీక్షణుడు గైకొని తెచ్చను ముద్రకన్యకన్. ఆ మద్రకన్య ఎవరు? సమద మృగేక్షణన్ నయ విచక్షణ లక్షణ పుణ్య లక్షణన్. లక్షణను శ్రీకృష్ణ అవతారుడై మహావిష్ణువు అంశతో ఆ మురళీధరుడు వివాహమాడినప్పుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అష్టభార్యలయ్యారు. అందులో లక్షణని పరిగ్రహించినప్పుడు గరుడుని యొక్క పరాక్రమాన్ని మనం చూస్తాం. హరి అంత పరాక్రమవంతుడు కనుకే ఇంత ప్రతాపవంతుడైన గరుడు ఆయనకు వాహనుడయ్యాడు.
ఒకసారి రాక్షసుడు కృష్ణుణ్ణి సమీపించి నిలు అన్నాడు. అప్పుడు శ్రీహరి ఎలా వచ్చాడు? గరుడు నీపై పడవచ్చిన మురశూలము నడుమ నొడిసి ముత్తునియలుగా కరముల విరిచి ముకుందుడు మురముఖముల నిశిత విశిఖములు నడి జొనిపెన్. నా భక్తుడైనటువంటి అనురక్తుడైనటువంటి గరుత్మంతుని మీద నా ఆయుధ ప్రయోగం అని హరి అట్టే పట్టుకొని దాన్ని ఇట్టే చిదిమి తిరిగి వాడి మీదకే విసిరేశాడు, ఆ మురాసురుడి మీదకే. ఇది భక్త పరాధీనత అంటేను. అటువంటి మహానుభావుడు కాబట్టే సత్యభామని సమరానికి తీసుకెళ్లినప్పుడు వెన్నుని సత్యను మోచుచు పన్నుగ బదనకర చెంచు భక్షాహుతులను భిన్నములు చేసే గరుడు పన్నిన గజ సముదాయముల పౌరవ ముఖ్య అన్నాడు. అటువంటి గరుడు మనకు జయమునిచ్చుగాక. సాగర సముత్తరణే ప్రశస్తం సుజ్ఞాన సేతురచనే నిపుణే బుధేఢ్యం లక్ష్మీపతిం సురవరార్చిత వెంకటేశం దారిద్ర్యపూర్వ దురితౌఘ నిశాచరఘ్నం. 5వ రోజు రాత్రి అత్యంత శోభాయమానంగా తిరుమాడ వీధులలో విశేషించి స్వామివారు గరుడునిపై పశ్చిమ మాడ వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఈ గరుడ వాహన సేవపై స్వామివారు సహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారం వీటన్నిటినీ జత చేసినటువంటి ఆ గజపుష్పమాలికతో
స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు అని చెప్పి అన్ని జీవుల ఎదగదులలో ఉండేటువంటి వివిధ దుఃఖములను తొలగించగలిగినటువంటి దివ్యమూర్తిగా స్వామి అనేక ఆభరణాలతో ఉంటే మన గరుడాళ్వార్లు కిరీటాన్ని ధరించారు. ఆయన అందమైనటువంటి హారాలను అలంకరించుకున్నారు. మరి విష్ణుప్రీతి అలంకారము పట్ల ఉంటుంది అంటారు. మరి విష్ణుదాసులకు మాత్రం అలంకారముల పట్ల ప్రీతి ఉండదా? అసలు ఆభరణములకే ఆభరణమైనటువంటి వాడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి. అందమైన కటి వరద హస్తాలతో ఎంతటి సుందర చిరు దరహాసాలను చెందిస్తూ ఉన్నాడు. ఆ ఊర్ధ్వపుండ్రధారి ముఖాన్ని దర్శిస్తే పున్నమ నాటి స్వచ్ఛమైనటువంటి ఆ చంద్రబింబమే గుర్తొస్తుంది. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఈ నిషీధి వేళలో దేదీప్యమానమైన విద్యుత్ దీపకాంతులలో శ్రీనివాస స్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే అసలు వినిర్మలాకాశంలో తారాలోకంలో కూడా స్వామి స్వరూపాన్ని మనం వీక్షించవచ్చు. ఈ చరాచర సృష్టి అంతా శ్రీనివాసమయమే, తద్భిన్నమైనటువంటిది ఈ సృష్టిలో మరొక్కటి లేదు అన్నటువంటి పరమసత్యం స్వామివారిని దర్శిస్తే అది దృఢమైన అధ్యవసాయంగా మనస్సులో నిలబడుతూ ఉన్నది. యద్రూపం మనసాగ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభి బుద్ధ్యా చ యత్పరిచ్ఛిన్నం తద్రూపమఖిలం హరేః. ప్రతి మానవుడి మనసులో కలిగే సత్సంకల్పం, ఇంద్రియాలతో చూసే ప్రతి వస్తువు, బుద్ధితో తెలుసుకుంటూ ఉన్న ప్రతి తాత్విక అంశం అన్నీ శ్రీనివాసుని స్వరూపాలే అని మనకు పద్మపురాణం తెలియజేస్తున్నది. అందువల్ల శ్రీవారు బృహద్రూపుడు. అందుకే భూమన్ అన్న శబ్దానికి మూలమైన వాడు. శ్రీమన్ వెంకట శిఖర నివాస మహామహిమన్ నిఖిలాండపతే కామిత ఫలభోగప్రద తే నమో స్వామిన్ భూమన్ సర్వాత్మన్ అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు కీర్తించారు. ఏ దేవదేవుని యొక్క దివ్యాజ్ఞ చేత ఈ విశ్వమంతా కూడా విలసిల్లుతూ ఉన్నదో అటువంటి స్వామి ప్రాతకాలపు భానుబింబంలా ప్రకాశించేటువంటి దీప్తితో ఆయన దర్శనమిస్తూ ఉంటే భక్తకోటి ఆనంద తాండవాలు చేస్తూ ఉన్నారు. యావంతి చాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్వర్ష సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. ఆ బ్రహ్మలోకంలో నివసిల్లి ఆనందిస్తారట. ఎన్ని కీర్తనలు స్వామివారి మాడవీధులలో ఉత్సాహంతో నృత్యం చేస్తూ స్వామి నామావళిని జపిస్తూ ఉంటారు. కనుక స్వామి నామావళిని జపించే వారి ఫలాన్ని సాక్షాత్తు భూమాదేవికి వరాహస్వామి వివరించాడు. కనుక అటువంటి శ్రీనివాసుని, వివిధ దివ్య ఆభరణధారిని, ఆయుధ విశేషాలు కలిగినటువంటి ఆ స్వామివారిని ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవిందరే పాండవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండలరాయని నే కోరరే దండితో మాధవుని నే తలచరే జనులు కొండలరాయని నే కోరరే దండితో మాధవుని నే తలచరే జనులు గోవింద 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 గోవింద
కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 పక్షీశ్వర తుఖార భవత్క్షేమంకర గభీర పాదోధి మహోక్షాక్షీణధ్వజనుత దయ రక్షింపుము వలదు ఉపేక్ష రాజీవాక్ష. ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాస కావ్యంలో స్వామివారిని ఆ ప్రకారంగా సన్నుతులు అర్పిస్తూ ఉండగా గరుత్మంత వాహనం మీద స్వామి తటిల్లతికలాగా అలా అలా ఆగి ఆగి ఊగి ఊగి తూగి తూగి సోగి సోగి తన కన్నుల వెంట మన మీద అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలను తన నేత్ర గవాక్షాల ద్వారా తపస్సమీక్షణగా మన కోసం కురిపిస్తూ స్వామి కరుణిస్తూ ఆ చిందులలో విందులలో కనువిందులలో వీణుల విందుగా పసందుగా ప్రతి వీధిలోనూ మాడవీధులలోనూ ఆమడకి కూడా తన యొక్క ఉనికిని తన యునికిని ప్రతి తన యునికిని గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమల మాడవీధుల్లో గరుడ సేవ అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తమ సందేశాన్ని అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు టీటీడీ తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసరాజు గారు. అదివో అదివో అల్లదిగో శ్రీహరివాసము అదివో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మా
ఉన్నటువంటి భక్తులందరికీ, వర్షంలో తడిచిన భక్తులందరికీ కూడా అద్భుతమైన రీతిలో సేవలు అందించగలిగే అవకాశము స్వామివారు మా అందరికీ కల్పించినందుకు, అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షలు నిండుగా కలగాలని, తిరుమలకు చేరుకోలేని వారు కూడా వారి వారి ఇండ నుంచి కోట్లాది మంది భక్తులు, స్వామివారి భక్తులు అత్యంత ప్రాశస్త్యమైనటువంటి గరుడ వాహన సేవను తిలకిస్తున్న మీ అందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు నిండుగా కలగాలని, రాబోయే రోజులు ఇంకా రద్దీ పెరుగుతూనే ఉంటుంది. హరినామస్మరణ చేయకుంటే ఆవలగతి ఏమి? శ్రీ హరినామస్మరణ చేయకుంటే ఆవలగతి ఏమి? గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద, గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద. అన్నదమ్ములెడబాయకమునుపే ఆలు నిష్ఠురాలాడకమునుపే కన్న కొడుకు దండించకమునుపే కాయము వ్యాధుల చిక్కకమునుపే హరినామస్మరణ చేయకుంటే ఆవలగతి ఏమి? గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద, గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద. వృద్ధాప్యము ప్రాప్తించకమునుపే ఉత్సాహంబులి ముడకమునుపే నిర్ధనులై దిగులు పడుటకు మునుపే నేత్రాలను పొరగప్పకమునుపే హరినామస్మరణ చేయకుంటే ఆవలగతి ఏమి? గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద, హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద. కదా మరి హరినామస్మరణ చేయకపోతే ఆవల గతి ఏమి అన్న ప్రశ్నతోటే మన ఆధ్యాత్మిక ప్రగతికి పునాది పడుతుంది. అలనాడు గోదాదేవి కూడా తాను అలంకరించుకుంది పూలు అంటే
అహంకరించుకుందని కాదు తానెంత అందంగా ఉన్నాను అని. తాను ఒకసారి పెట్టి చూసుకొని ఇవి ఆ రంగధామునికి అనువుగా ఉంటాయా లేదా, ఇది బాగులేదు, ఇది వాడినది, ఇది వాడనిది, వాడిన దాన్ని మళ్ళీ వాడొచ్చా వాడకూడదా అన్న సంశయాన్ని విడనాడి ఎలా అయినా సరే బాగున్న పూలనే ఆ రంగడికిద్దాం, అలంకరిద్దాం, అంతరంగాన్ని గెలుద్దాం అనుకుంది కనుకనే గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీహార మణిభూషిత సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నినిష్ఠః శ్రీ వెంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. గోదాదేవి సమర్పించిన ఆముక్త పుష్పమాలను, లక్ష్మీహారాన్ని, సహస్రనామమాలను ధరించి గరుడ వాహనంపై ఆసీనుడైన వెంకటాద్రి విభుడు ప్రసన్నుడై ప్రపన్నుడై వర్ధిల్లుతున్నాడు. ప్రతి ఏడాది గరుడోత్సవం నాడు చెన్నపట్టణం నుండి తిరుపతి మనకి అందమైనటువంటి అద్భుతమైనటువంటి వెంకటేశ్వర సంసేవన కార్యక్రమ విధిగా ఛత్రాలను పంపించడం కూడా ఉంది. ఛత్రము ఎంత అందంగా ఉంటుంది అంటే అదిగో ఆ పట్టినవారు ఎంత నిబద్ధతతో భక్తితో పట్టారో, స్వామి వారిని చేపట్టారో. మనకి అశేష జనవాహిని శేషవాహనుడై నేను గరుడ త్వరగాధీపుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచేటటువంటి విధానంలోనే ఉంది. అంతేకాదు ఈ ఛత్రమంతా కూడా ఒక అందమైన కందబంధంలో ఇమిడ్చారు ఛందోబద్ధంగా. సారసభూను తవ నలమ సారస భవ భయ భకాబసరమారామ మారామారహ రాధా ధారాహర సామల నవతను భూసరస. అంటే ఒక దగ్గర ఈ ఛత్రాన్ని కుట్టడం చేశాడు అంటే గరుడునికి సేవయే ప్రతి క్షణము, సేవ కోసమే ఆయన ప్రతి క్షణం. కాబట్టే ఇచ్చే ముక్త్వా వచనం సుపర్ణ శీఘ్ర విక్రమ రామంచ నీరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసాం ప్రదక్షిణం తతః కృత్వా పరిష్వజ్య చ వీర్యవాన్ జగామాకాశమావిశ్య సుపర్ణ పవనో యథా. ఒక్కసారి రామాయణ కాలానికి వెళ్ళిపోయాడు విహగాధీశుడు. అందుకే ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా మనం ఆనందిస్తూ ఉండగా శ్రీవారిని మనకు చూపించారు. అప్పటికి గరుడుని మనకి చూపించలేదు, మనం చూడలేకపోయామంటే ఆయన ఒక్కసారి వెనక్కి వెళ్ళాడు. మంచి రెక్కల గలవాడు, శీఘ్ర గమనం కలిగిన వాడు, పరాక్రమవంతుడు అయిన గరుత్మంతుడు రామునితో మాట్లాడి చేసిన మేలంతా చక్కగా వనగూర్చి ఏపాటి గర్వమును చెందక ఆకాశ మార్గాన అలాగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇలాగా శ్రీవారికి ఒక రథంగా తీరే మన మనోరథంగా ఇచ్చే హారతిగా పలికే సర్వస్తుతి భారతిగా వెలుగొందుతూ దీప్తిమంతమవుతున్నటువంటి గరుడ వాహనానికి శుభస్వాగతం. దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా. దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా. దేవా జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు. జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు. కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు. కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు. మన
మనసులోనంతలో బొడబడికె చేసి మలయుచు నీవే నిలుతువు మనసులోనంతలో బొడబడికె చేసి మలయుచు నీవే నిలుతువు కనుగొన నీవే సుజ్ఞాన మార్గము కైవసముగా తెలుపుదువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఒడలై నీవే ఇహ పరములకును ఒడిగట్టి సాధింపింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అనమేల్మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు భావింప నీవే అనమేల్మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు జీవులకంతర్యామివై నీవే శిష్టుల పరిపాలింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దర్వీకరేంద్రాభరణాంచితాంగో మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారి మహానుభావో భగవత్ప్రసన్న ఖగేశ్వర న శుభమాతనూతు. గరుడ వాహనాధీశుడైనటువంటి గోవిందుణ్ణి ఈనాడు విశేషంగా భక్త బృందాలు దర్శించి తరించిపోతూ ఉన్నారు. దివ్యమైన
మరకత మణిమాణిక్యాల దీప్తులతో మెరిసిపోతూ అత్యంత సుందరమై అనేక దివ్యాభరణాలతో స్వామి శోభిల్లుతూ ఉన్నాడు. అటువంటి శ్రీభూనాయకుడైన శ్రీవారు ప్రాతకాలపు భానుబింబంలా ప్రకాశించేటువంటి పద్మరాగమణులు పొదిగిన కిరీట కుండలాలు ధరించి ఊరేగుతూ ఉంటే అసంఖ్యాక భక్త బృందాలు తిరుమల క్షేత్రానికి విచ్చేశారు. ఆ దేవదేవుని నామ సంకీర్తనలను వీణులతో ప్రత్యక్షంగా వెంకటాచలంపై వినాలి. ఆ చక్రధరుని మీద పద్యాలు నాలుకతో చదివి తరించాలి. ఆ శ్రీకాంతుని వైభవాన్ని చూడని కన్నులు నిమిలిపించపు కన్నులు. అందువల్ల రాజీవాక్షుని పూజకు వైభవాన్ని దర్శించడానికి నేత్రాలను వినియోగించాలి అని శ్రీవారి పాదాల మీదున్న తులసీదళ పరిమళం ఆఘ్రాణించడమే జీవన కర్తవ్యంగా భావించిన కళాబృందాలు తరలివచ్చి ఆ వెంకటేశ్వర సేవానుమత్త చిత్తులై విలాసంగా ఊరేగుతూ ఉన్నారు. ఆ స్వామివారికి భక్తకోటి ఏమివ్వగలం శ్రీనివాస, నిన్ను కోరితేనే ఇస్తావా? అడుగని వాని దోషమది అంతియే కాని లేదను మాట నోట వెల్వడినది లేదు. అసలు కుచేలుడేమన్నా మేడలు వేడాడే? మహాత్ముడు నిఖిలము వసంగుతాడు. చతుర్భుజుడైనటువంటి ఆ స్వామి ముందు ఎవరు ఈ లోకంలో మరొక దైవం ఉన్నారు? పలువురు బక్క దైవాలను మేము ఆశ్రయించము, ఒక్క శ్రీనివాసున్నే ఆశ్రయిస్తాము అనే సంకల్పంతో తిరుమల క్షేత్రానికి తరలి వచ్చారు. అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్మంగళం పరం. వెంకటేశ్వర స్వామి తనను స్మరించినంత మాత్రానికే అశుభాలను పరిహరిస్తాడు. శుభ పరంపరలను అశేష భక్త బృందాల కలియుగంలో కటాక్షిస్తూ ఉన్నాడు. దప్పితీర్చే కాలమేఘమైనటువంటి ఆ స్వామిని చేతులెత్తి సన్నుతిస్తూ ఉన్నారు. ఆనంద కర్పూర నీరాజనాలు ఇస్తూ ఉండేటువంటి దివ్య భవ్య సమయంలో గురు ఘోర రూపకంబై పరగెడు తాపత్రయం ఉపశమింపగా శ్రీహరి చేత నిసృష్టములగు కరుణాలోకముల తలపగా తగు బుద్ధిన్. స్వామివారి యొక్క దివ్య ధర్మదీక్షను భక్త బృందాలందరూ ఆశ్రయిస్తూ ఉన్నారు. స్వామికి మంగళాశాసనం ఎత్తుతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపొదలు వాడితడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపొదలు వాడితడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపొదలు వాడితడు. జలధి కన్యా పాంగలలితే క్షణములో కలసి వెలుగుచునున్న కజ్జలం బితడు. జలధి కన్యా పాంగలలితే క్షణములో కలసి వెలుగుచునున్న కజ్జలం బితడు. జలజాసను నివదన జలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతం వితడు. జలజాసను నివదన జలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతం వితడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపొదలు వాడితడు.
ఖశ్యామం ఖగవాహనం ఖరరిపుం ఖాద్యాదిభూతాత్మకం ఖాతీతం ఖగమంత్రతత్పరపదం ఖజ్యోతకోట్యుజ్వలం ఖావాచ్యం ఖగకేతనం ఖగమనం ఖర్వాట శృంగాలయం ఖారాజ్యం చ ఖరంద్రపీఠ నిలయం రామం భజే తారకం. అదిగో కాంచండి, ఆకాశంలాగా నల్లనైన గరుడవాహనుడైనట్టి ఖరాసురుని శత్రువైనట్టి ఆకాశాన పంచభూత రూపుడైనట్టి ఆకాశమును అతిక్రమించినట్టి ఖేచర ముద్రామంత్రాలయ ఆసక్తి కలిగిన వారికి ఆస్థానమైన కోటి మెరుపుల ప్రకాశించేటటువంటి ఆకాశ విహారుడైనటువంటి ఆ ఖగపతి ఈ తిరుపతిని ఏ విధంగా ఊరేగింప మాడవీధులలోకి తీసుకుని వస్తున్నాడో మనం చూస్తున్నాం. శ్రీశా గరుడాంచద్వాహ శివసఖలలితశీలియాధృతకేళీ దాశరథి కనకరసనదయా శరథి శ్రుతాంబుజ భవయంచిత విభవా అంటుంది ముకుంద విలాసం. అటువంటి మహానుభావుడు సమస్త భూతాల హృదయస్థుడైనటువంటి ఆ పద్మనాభుణ్ణి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు గరుత్మంత వాహనం మీద తీసుకొని వస్తున్నారు. అక్కడక్కడ నర్తకీమణులు అలాగా ఒక శిఖరం మీద తిరుమలగిరి మీద మంచు పొర జారినట్టుగా తమ మోమున తలలను జాలువారుస్తూ అందందు అలాగా బుట్టబొమ్మల వలె నాట్యాన్ని అందిస్తూ ఉంటే స్వామి ఆనందిస్తున్నాడు. గరుడుని మోమున నవ్వు చిందిస్తున్నాడు, చిందింపజేస్తున్నాడు. నవ్వేది నవ్వించేది ఆనందము, ఆనందించేది ఆనందానుభవానికి ఆజ్యము అన్నీ కూడా ఆ శ్రీహరే. వడ్డీ కాసులవాడు నేడు 1000 నామాల కాసుల మాలికను మెడలోన వేసుకొని అలాగా ఊరేగి నలనల్లన సాగి వస్తూ ఉంటే ప్రజానీకమంతా కూడా అతిశయించిన భక్త్యుత్సాహాల మధ్య స్వామిని వీక్షిస్తూ ఈ 9 రోజుల ఉత్సవంలో స్వామివారికి స్వాగతం పలుకుతోంది. దాసవర్గములకెల్ల దరిదాపు మీరే కాన వాసికి నెక్కించరాదా వసుధలో మమ్మును ఆయుధమై గరుడుండ అట్టె మీరు చేయరాదా ఏయడ విన్నపము మాకేమి వలసినాను అన్నారు అన్నమయ్య. తన కొరకు మన కొరకు వెంకటేశ్వర స్వామికి విన్నపం చేయమని గరుడునికి మనవి చేస్తున్నారు. హారతిచ్చి అర్చకుల స్వామివారు అగో అదే ఆ మాటే ఆయనకు వినతిగా ఆ వినతాసుతునికి అందిస్తూ ఉంటే ప్రజలంతా కూడా చేతులు కైమోడ్చి స్వామికి నమస్సులు అర్పిస్తున్నారు. ఆ పూమాలికల డోలికల మధ్య వేత్రహస్తులై ఛత్రచామరాదులు ధరించి స్వామిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. స్వామి అఖండ వైభవంతో పల్లించి గరుడినిపై నీవు బుననెక్క బంగారు గరుడినిపై నీవు విధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మూగే ఆ సంగతి నలమేల్మంగ సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందుబులు పై వాగే. అలాంటి కోలాహలాన్ని ఉత్సవ సంరంభాన్ని మనం ఇటు గరుడుని నీవెక్కిన పటపట దిక్కులు బగ్గన పగిలే అన్న పాటలో విన్నాం, కన్నాం. చివురు బొట్లపుదో ఈ చందంబులన తాక్షు హస్తోదరముల దివ్యాంఘ్రములమర అని స్వామి పాదముల ఎర్రని తామర పూలలాగా గరుడుని అరచేతుల చిగుళ్ల పొట్లాలా ఉన్నాయి. కాబట్టి వెంకట విష్ణుదేవుడు గరుడుని చిగుళ్ల పొట్లమున మించి చాలు నీయంత వాని చేతువు నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు.
కొంత భూమియనోపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు. భూపతి చేరితే కొంత భూమియనోపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు. దీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, దీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, ఏ పొద్దు చెడని భోగమీయలేడు. దీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, ఏ పొద్దు చెడని భోగమీయలేడు. నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. గరళ కంఠుకొల్చితే కైలాసమీ నోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు. గరళ కంఠుకొల్చితే కైలాసమీ నోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు. సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, విరజానది దాటగా వెళ్ళవేయలేడు. సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, విరజానది దాటగా వెళ్ళవేయలేడు. నిన్ను గొలిచితే చాలు నీయతవాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను గొలిచితే చాలు నీయతవాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. అన్నిటా మాయాశక్తినాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కార్పించనీదు. అన్నిటా మాయాశక్తినాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కార్పించనీదు. కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే, కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే, ఎన్నగా నీవిచ్చేవి ఎవ్వడు నీలేడు. కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే, ఎన్నగా నీవిచ్చేవి ఎవడు ఈలేడు. నిన్ను గొలిచితే చాలు నీయంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను గొలిచితే చాలు నీయంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నారాయణ నారాయణ హరి గోవింద
ఏకావరణస్థైశ్చ మూర్తిభిః బ్రహ్మపూర్వకైః త్రిదశైర్దశదిక్పాలైః సేవితః పరమాసనే. ఆ వైకుంఠనాథుడు ఆనంద నిలయ విమానరసికుడు మలయప్పై తిరుమాడ వీధులలో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు అత్యంత ఘనమైనటువంటి రాత్రివేళ జరిగేటువంటి గరుడ వాహన సేవలో ధర్మదీక్షతో దర్శనమిస్తూ ఉన్నాడు. స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ. శ్రీమద్భాగవతం చెబుతూ ఉన్నట్లుగా ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని తొలగించడానికి స్వామి అవతరిస్తూ ఉంటాడు. అయితే కలియుగ ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో మానవుల్ని శిక్షించడం కన్నా ధర్మ దీక్షాపరులై ఉండేట్లుగా రక్షించాలని చెప్పి కటి వరదహస్తుడే ఆయన ఆనంద నిలయంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ఈరోజు గరుడ వాహనం పైన అదే అలంకారముతో అదే విధమైన భంగిమలో ఆయన సాక్షాత్కరిస్తూ ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. ఆ రోజు నరునికి ఒక్కనికే సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధభూమిలో నా స్థితి లయలను ఒక క్రీడగా సాగిస్తూ త్రిశక్తియుతుడై అందరికీ అంతరాత్మగా వెలుగొందుతూ బ్రహ్మాదిగా గల సకల దేవతలకు కూడా అందుకోవటానికి వీలుగాని దుర్నిరీక్షమైన బాటలో ప్రకాశించేవాడైన ఆ శ్రీనివాస స్వామికి భక్తులందరూ గరుడ సేవలో తత్వాభిలాషతో మొక్కుతూ ఉన్నారు. తొండమాన్ చక్రవర్తి, దశరథ మహారాజు, ఆకాశరాజు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు ఇలా ఎందరెందరో పురాణ పురుషులు, చారిత్రక మూర్తులు వెంకటాచల క్షేత్రంతో మమేకమైనటువంటి మహానుభావులు ఈనాడు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. వారిచ్చిన ఆభరణాలు ఎన్నెన్నో స్వామివారు ధరించారని పురాణాల ద్వారా, శాసనాల ద్వారా, కవిలల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కర్పూర నీరాజన కాంతుల మధ్య వెలుగొందే ఆ మలయప్ప మూర్తికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు భక్తకోటి. తారా తుషారసీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారావతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలినెన్న నేరరగణ్య. ఆకాశంలో మెరిసే తారలను, మంచు తుంపరలను, భూమి మీద ధూళికణాలను లెక్కించవచ్చేమో కానీ భూభారాన్ని తగ్గించడానికి, ధర్మవర్తనాన్ని పెంచడానికి అవతరించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఘనతను ఎవరైనా కొనిగాడగలరా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని భక్తులందరూ నమస్కరిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సమవిహారీ హరిరసమవిహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమవిహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమవిహారీ. दयानिभृततनुधारी संशयातिशय संचारी दयानिभृततनुधारी संशयातिशय संचारी कयात्यजित विकारी कयात्यजित विकारी क्रियाविमुख कृपाणधारी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रम संहारी हरिरसमविहारी.
संहारी हरिरसम विहारी परामृत संपादी स्थिरानंद स्वेदी परामृत संपादी स्थिरानंद स्वेदी वरालाप विवादी वरालाप विवादी श्री तिरुवेंकटगिरी दिव्य विनोदी हरिरसम विहारी सर्वो सरसोऽयं मम श्रम संहारी हरिरसम विहारी सतु सरसोऽयं मम श्रम संहारी हरिरसम विहारी जय गोविन्द शरणं गोपाल शरणं 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 गोविन्द చాలా చీకటిగా ఉంది. నిజమే. మరి రాత్రిపూట గరుడ వాహనోత్సవం 5వ రోజు రాత్రి ఇంత వైభవంగా ఏర్పాటు చేశారు ఎందుకు? ఇదిగో ఈ చీకట్లను చీల్చడానికే. ఎలా? సితవక్షోత్తరజస్సు సత్వగిరిగా చేకొంచు పక్షాగ్రసన్నతి భూలోకము చేర్చి ఆ గరుడి నారాయణాఖ్యాద్రి మా మతులన్నీ ఉదయాద్రి చేసి తమమున్మ్రందించినాడన్న నీ యతులైశ్వర్య దయారసంబున ఫలంబు అత్యంతమో శ్రీపతి. ఓ కమలేశ, నీ గుండెలపై ఉన్న పుష్పాల పుప్పొడిని సత్వగుణ ప్రధానమైన పర్వతంగా చేసి రెక్కలతో నమస్కార ముద్ర పట్టి నారాయణ పర్వతాన్ని భూమిపైకి తెచ్చిన గరుత్మంతుడు మా బుద్ధులను ఈ ఉదయ పర్వతంగా చేసి ఈ చీకట్లను ఈ తమో గుణాన్ని నశింపజేస్తున్నాడు. నీ సాటిలేని ఐశ్వర్యం అనే కరుణ రసానికి ఫలం చాలా ఎక్కువ సుమా అంటున్నారు. కాబట్టి అటువంటి గరుడ వాహనము ఈనాడు ఈ మాడవీధులలో పదే పదే పరిభ్రమిస్తోంది. ఎందుకు అంటే మన ఆలోచన భ్రమణాలను ఈ పరిభ్రమణ చక్రభ్రమణంతో విచ్ఛేదనం చేసి సుదర్శనం అనేసరికల్లా స్వామి సాక్షాత్కారం ఎంత అద్భుతంగా ఉంది. కాసుల పేరుతోటి స్వామి పేరున కాసు 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 అని ప్రతి భక్తుడిని భక్తురాలిని పలకరిస్తున్నారు. అందుకే ఆ మహాగరుడిని ఆవాహన చేయడానికి ముందు ఎప్పుడూ ఒక ప్రార్థన తప్పనిసరి. వాహనాయ మహావిష్ణోస్తార్క్ష్యాయామిత తేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వసర్పేంద్ర మృత్యవే
నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః విహగేంద్ర నమస్తేస్తు సముత్పాటిత కల్పక ఆహృతామృత కుంభాయ జననీ దాస్యమోచినే సురాసురేంద్ర జయినే నాగేంద్ర భరణాయతే యదాధారమిదం సర్వం తదాధారాయతే నమః అని தோன்னை பூவணிந்து மல்லிகை வனமாலை மௌவல் மாலை சிங்காரத்தால் குழல் தாழ விட்டு தீங்குழல் வாய் மடுத்தூதியோத்தால் வரமாய பிள்ளை அழகண்டன் மகளாதைப்பட்ட இளங்களல்லாது திருநன்ன கண்டேர் செல்வளைகள் அன்னவை மலைகின்றது இறைத்தாயர் பாடியில் வீதியோட கண்ணங்காலி பெண்ணே இழந்தருளாய் கண்டு இளவாய் கண்ணிமார் காமுத்தவன் புதுவையர்கோன் தான் சொன்ன மாலை பத்தம் பன்னின்பம் மரப்பாடம் பத்தருள்ளார் பிரமாண வைகுந்தம் நன்னுவர விரும்பி தொழா இறைத்தாயர் வாடியில் வீதியோடு கண்ணங்காலி பெண்ணே இழந்தருளாய் கண்டு இளவாய் கண்ணினார் காமுத்தவன் தான் சொன்ன மாலை பத்தம் பன்னின்பம் மரப்பாடம் பத்தருள்ளார் பிரமாண வைகுந்தம் நன்னுவர பரப்பதமும் தயிர்வாவியம் நையடரும் அடங்காப்பாட்டே అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామా కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామా శ్రీ రఘురామా
దామోదరా తనువును నీవే దామోదరా నామనికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా నామనికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ